హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందుకి బిందు నుండి ఫోన్ వస్తుంది. ఇక మామయ్య హాస్పిటల్లో ఉన్నాడని, మామయ్య పైన అత్యాచారం భూమి చేసిందని, భూమి పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పేసి కాల్ కట్ చేయగానే ఏంటంట అని వంశీ అడుగుతూ ఉండగా మామయ్య పైన హత్యాయత్నం జరిగిందంట అని అనగానే షాక్ అయి బ్రతికే ఉన్నాడా అని డబల్ మీనింగ్లో అడుగుతాడు వంశీ. ఏంటండి అలా అడుగుతున్నారు అని వంశీని ఎందు ప్రశ్నిస్తుండగా, కాదు హత్యాయత్నం అన్నారు కదా, ఎలా ఉన్నారని అడుగుతున్నాను అని వంశీ మాట మార్చేయడంతో కోమాలోకి వెళ్ళారట. పోలీస్ స్టేషన్లో భూమి ఉందంట, అటు నుంచి తనని కోర్టుకి తీసుకెళ్తారంట, మీరు వస్తారా అని అడుగుతుంది. అంటాడు వంశీ. మరోవైపు భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక అపూర్వ కోపంతో రగిలిపోతూ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. భూమి ఉన్న సెల్లోకి అపూర్వ ఎంటర్ అవ్వబోతూ ఉండగా ఇక అక్కడున్న ఎస్ఐ అడ్డంగా నిలబడి, ప్లీజ్ మేడం వద్దు, మీరు కూడా నిన్న రాత్రి వచ్చి ఆ అమ్మాయిని కొట్టి వెళ్ళారని తెలిసింది. మీడియా ఫోకస్ అంతా ఈ కేసు పైనే ఉంది. ఇప్పుడు మీరు గనక మళ్ళీ ఏదైనా యాక్షన్ తీసుకుంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం, ప్లీజ్ అని ఆ ఎస్ఐ బ్రతిమిలాడుతున్నా కూడా ఉరిమి చూస్తుంది అపూర్వ. దాంతో మరొక కానిస్టేబుల్ వెళ్ళి ఆ సెల్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు భూమి అపూర్వకి దండం పెడుతూ, ప్లీజ్ అపూర్వ ఇప్పటికైనా చెప్పు, నాన్న ఎలా ఉన్నారో చెప్పు అని వేడుకుంటూ ఉండగా ఇక అపూర్వ వెళ్ళి భూమి జుట్టు పట్టుకొని పైకి లేపి, ఎన్నిసార్లు చెప్పానే మా బావని నాన్న అని పిలవద్దని, నా బావనే చంపాలని చూసి ఇప్పుడు అందరిలో సింపతి పొందడానికి నాన్న అని పిలుస్తున్నావా అని అంటూ జుట్టుని ఈడ్చి కింద పడేస్తుంది అపూర్వ. ఇంకా అది కాదు అపూర్వ, నాన్న ఎలా ఉన్నారో చెప్పు అని మళ్ళీ భూమి అడుగుతుండగా, నా బావ మీద హత్యాయత్నం చేసావు కదా, కోమాలోకి వెళ్ళిపోయాడు అని అంటూ కోపంతో రగిలిపోతూ అక్కడున్న లాఠీ తీసుకొని ఆ భూమిని బాదడానికి ఎత్తగానే వెనకాల నుండి వచ్చిన వ్యక్తి అపూర్వ లాఠీ భూమిపై పడకుండా గట్టిగా ఆపేస్తాడు. ఇక ఎవరా అని అపూర్వ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అపూర్వ పట్టుకున్న లాఠీని గగన్ పట్టుకొని గట్టిగా ఆపేస్తాడు. అంతేకాదు గగన్ ఆ లాఠీని గట్టిగా లాగేసి తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇక శారద వెళ్ళి భూమిని పైకి లేపి గట్టిగా హత్తుకుంటుంది. గగన్ అపూర్వపై తన మాటల యుద్ధం మొదలు పెడతాడు. ఏంటి, ఎవరు నువ్వు, భూమి పైన చెయ్యేసుకోవడానికి నీకేం అధికారం ఉంది, తనని నువ్వెందుకు అలా బాధిస్తున్నావు అని గగన్ అపూర్వని తిడుతూ ఉండగా, అది నా భర్త నా బావని చంపాలని చూసిందిరా, మర్డర్ అటెంప్ట్ చేసింది, నా బావని చంపాలని చూసిన దాన్ని నేను వదలను, చంపేస్తా అని అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉండగా, నువ్వు చూసావా భూమి శరత్చంద్రని చంపడానికి చూసింది, నువ్వు చూసావా అని గగన్ అపూర్వ మీద ఫైర్ అవుతుండగా, లేదు పోలీసులు చూశారు అని అపూర్వ అంటుంటుంది. ఏంటి ఎస్ఐ గారు, మీరు భూమి శరత్చంద్రాని పొడవంగా చూసారా, లేదంటే శరత్చంద్రాని కాపాడడానికి ట్రై చేస్తుండగా చూసారా, చెప్పండి అని అంటుండగా, లేదు సార్ అలా కాదు సార్, శరత్చంద్ర బాడీ నుండి సీసాని భూమి బయటికి తీసేటప్పుడు చూశాను సార్ అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ. ఓహో అవునా, మరి పొడిచిందని మీరెలా చెప్తున్నారు, రక్షించడానికి తీసినట్టు కావచ్చు కదా, మీరు పొడవడానికి చూసినప్పుడు చెప్తే తను నిందితురాలవుతుంది, కాపాడడానికి ఆ గాజు సీసాని బయటికి తీసినప్పుడు మీరెలా నమ్ముతారు అసలు, కొన్నిసార్లు మీరు కళ్ళకు కట్టింది చూడడం తప్పు అని అరుస్తుంటాడు గగన్. లేదు, ఆ భూమియే నా బావని చంపాలని చూసింది అని మళ్ళీ అపూర్వ అంటుండగా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మా అమ్మ మాత్రం భూమిని నమ్ముతూనే ఉంటాం. తన ప్రాణాలు అడ్డుపెట్టైనా వేరొకరి ప్రాణం కాపాడే వ్యక్తే తప్ప ఒకరిని చంపే వ్యక్తి కాదు అని గగన్ అరుస్తూ ఉంటాడు. లేదు, దాన్ని నేను చంపేస్తా, ఇప్పుడు దాన్ని నువ్వు నా నుండి కాపాడొచ్చు, కానీ దాని చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే అని అపూర్వ ఆ భూమిని బెదిరిస్తూ గగన్ మీదికి వెళ్తుండగా, అంతే ఫోర్స్గా గగన్ కూడా అపూర్వ మీదికి వస్తూ, ఏంటి సార్ భూమిని చంపేస్తానని ఈ మేడం గారే ఎలా వార్నింగ్ ఇస్తున్నారో చూశారు కదా, మీరు కూడా నేను చెప్పే కంప్లైంట్ రాసుకోండి, భూమిని చంపడానికి ట్రై చేసిందని అపూర్వ పైన నేను కేసు పెడతా, నాకు కూడా ఒక లాట్ ఇవ్వండి, నేను కూడా ఈ అపూర్వ భరతం పడతా, అప్పుడుంటుంది అని అంటూ అపూర్వాని ఉరిమే కళ్ళతో చూస్తుంటాడు గగన్. అసలు నువ్వెవరివి అని గగన్ని అపూర్వ ప్రశ్నిస్తుండగా, అదే నేను ప్రశ్నిస్తున్నా, నువ్వెవతివే
భూమి పైన వెయ్యడానికి నువ్వెవతివే అని అంతే కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు గగన్ అపూర్వాని. ఎస్ఐ అప్పటికే బ్రతిమిలాడుతూ ఉంటాడు అపూర్వని. మేడం ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ ప్లీజ్ అని అంటుండగా అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక గగన్ భూమి భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకొని వెళ్ళి అక్కడున్న బెంచ్ పై కూర్చోపెట్టి మాట్లాడడానికి ట్రై చేస్తుండగా, ఏంటమ్మా భూమి, అసలు ఏం జరిగింది? అలా గగన్తో ఇంటికి వచ్చేసి ఉంటే అయిపోయేది కదా, అసలు ఏమైందమ్మా? రాత్రి అలా ఎందుకు వెళ్ళిపోయావు? ఏమైంది అని శారద భూమిని అడుగుతూ ఉండగా, నైట్ ఫోన్ వచ్చిందంటీ అని చెప్పడం స్టార్ట్ చేసి గెస్ట్ హౌస్లో జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుంది. నేను వెళ్ళే వరకు గెస్ట్ హౌస్ అంతా చీకటిగా ఉంది. అంతా వెతుక్కుంటూ వెళ్ళి లైట్ వేసేసరికి అక్కడ అప్పటికే ఎవరో ఉన్నారు, నన్ను గుద్దేసి బయటికి పారిపోయారు అని భూమి చెప్పగానే, ఏం కాదు, వాడెక్కడున్నా దొరుకుతాడు, నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు అని గగన్ ధైర్యం ఇస్తూ ఉంటాడు. మరోవైపు చెర్రీ ముఖం మీద నీళ్లు కొట్టి రాత్రి జరిగిందంతా చెప్పేయడంతో ఇక చెర్రీ బిందు కలిసి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తారు. డోర్లు బాదుతూ ఉండగా అమ్మా అంటూ పైకి లేస్తాడు కృష్ణప్రసాద్. అతని చేతికి అప్పటికే ఏదో గాయం అవుతుంది. ఏంట్రా అని అడుగుతుండగా రాత్రి జరిగిందంతా వివరిస్తారు ఇద్దరు. ఇక భూమి అరెస్ట్ అయిందని చెప్పగానే ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ ఏదో ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఏదో విషయం దాస్తున్నారని బిందుకు కూడా అర్థమవుతుంది. వాళ్ళందరూ కోర్టుకి వెళ్తున్నారు, మీరు కూడా వెళ్తారా అని అడగగానే వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. ఇక అందరూ కలిసి కోర్టులో కూర్చుంటారు. ఒకవైపు శరత్ చంద్ర బ్యాచ్, అపూర్వ బ్యాచ్ ఉంటే మరోవైపు గగన్, కృష్ణప్రసాద్, శారద వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. కేస్ నెంబర్ చెప్పి భూమి 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 అని 3 సార్లు పిలవగానే తను వచ్చి బోన్లో నిలబడుతుంది. ఇక ఈ భూమి నేరస్తురాలు అని చెప్పడానికి, శరత్ చంద్ర పై హత్యాయత్నం చేసిందని చెప్పడానికి మొదటి రుజువు ఇదే అని అంటూ ఒక డాక్యుమెంట్ని జడ్జికి అందిస్తారు అక్కడున్న లాయర్. అంతేకాదు శరత్ చంద్రాన్ని పొడిచిన గాజు సీసా పైన వేలిముద్రలు కూడా ఉన్నాయి అని అంటూ ఇతను ఎంత కడుడు కట్టిన నేరస్తురాలో అని ఆ లాయర్ సంబోధిస్తూ ఉండగా, భూమి తరపున లాయర్ 5-6 హత్యలు చేసిన వాళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నారు, ఇది న్యాయం కాదు అని అనగానే ఆ ఫస్ట్ పిలిచిన లాయర్కి గడ్డి పెట్టి సరిగ్గా మాట్లాడండి అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో అలా కాదు, ఆస్తి కోసమే శరత్ చంద్ర పంచన చేరింది. అసలు ఈ భూమి ఫస్ట్ ఈ సిటీకి వచ్చినప్పుడు ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు. పేరెంట్స్ని వెతుక్కుంటూ వచ్చానని చెప్పింది, కానీ అదంతా మిస్టరీ, దానికి ఆధారాలు లేవు అని అంటూ ఉండగా, కావాలనే అన్యాయంగా భూమి సిటీలోకి ఎంటర్ అయింది అనగానే గగన్, కృష్ణప్రసాద్ అందరూ లేచి గొడవ చేస్తుంటారు. అప్పుడు అందరినీ జడ్జ్ కూర్చోమని చెప్తారు. పేరెంట్స్ని వెతుక్కుంటూ వచ్చానని చెప్పిన భూమిని శరత్చంద్ర గారు చేరదీస్తే పాపం తనపైనే హత్యాయత్నం చేసి చంపాలని చూసింది అని ఆ లాయర్ అనగానే, లేదు, నేను ఎటువంటి హత్యాయత్నం చేయలేదు అని కన్నీళ్లతో వేడుకుంటూ తనపై ప్రమాణం చేసుకోగా, ఇక అటువంటివి ఇక్కడ కుదరవు భూమి గారు అని వెటకారంగా అంటుంటాడు లాయర్. అమ్మా నువ్వు కరెక్ట్గా చెప్పు, ఏదైనా ఆధారాలు చూపించు అని జడ్జ్ అనగానే భూమి ఇలా చెప్పేస్తుంది గగన్ వైపు బాధగా చూస్తూ, ఆస్తి కోసం మా నాన్నగారిని నేను చంపాలని అందరూ అంటున్నారు కదా, అసలు నేను ఆయన కన్న కూతుర్ని అని భూమి అనగానే గగన్ షాక్ అవుతాడు. మళ్ళీ ఆ లాయర్ ఇలా అంటుంటాడు, నువ్వు ఆయన కన్న కూతుర్ని అనడానికి ఆధారాలు ఎక్కడున్నాయి అని అంటూ ఉండగా DNA టెస్ట్ చేయించడానికి పర్మిషన్ అడుగుతాడు భూమి తరపున లాయర్. పర్మిషన్ ఇచ్చేస్తాడు జడ్జ్. ఆ తర్వాత అందరూ బయటికి వెళ్ళగానే అపూర్వ ఆ భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, తెల్లారేసరికి నీ బ్రతుకు తెల్లారిపోతుంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భూమి అక్కడుందిరా అని గగన్కి శారద చెప్తుండగా, ఇకపై మన భూమి కదమ్మా, కాదమ్మా తను శరత్ చంద్ర కూతురు అని అంటుంటాడు గగన్. ఇక బాధగా చూస్తూ ఉంటుంది భూమి. ఇక భూమి గగన్లు కలిసేది ఎప్పుడో, భూమి ఈ కేసు నుండి బయటపడేది ఎలాగో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.